ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, ఎలా ఉన్నారు? ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? మేమంతా బాగానే ఉన్నాం బ్రదర్. ఏంటి ఎలా వచ్చారు? అంతా బాగానే ఉందా? అంతా బాగానే ఉంది, కానీ కొంచెం మీతో మాట్లాడాలి. చెప్పండి అమ్మా, ఏంటి? అదే బ్రదర్, మీకు ముందే చెప్పాను కదా, నా వర్క్లో కొంచెం ఒత్తిడి ఎక్కువైంది. ఇంకా ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే వెంకబడి ఉంటున్నాను. ఇంకా యాక్చువల్లీ నేను కూడా జాబ్స్కి అప్లై చేస్తున్నా బ్రదర్ చాలా మంత్స్ నుంచి, కానీ రిక్రూటర్ కాల్స్ ఏమీ రావట్లేదు. అండ్ నా వీసా వచ్చి ఎక్స్పైరీ దగ్గర ఉంది. నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, చాలా డిప్రెసింగ్గా ఉంది. ఇంకా నేను జాబ్ చేంజ్ చేద్దాం అనుకున్నా సరే నాకు ఎక్కువ థింగ్స్ కూడా రావట్లేదు. నాకు అర్థమైందమ్మా. నాకు మీ పరిస్థితి ఆల్రెడీ తెలుసు, మీరు ఆల్రెడీ చెప్పారు కదా. ఏం కంగారు పడద్దు, నేను రోజు ప్రార్థన చేస్తున్నాను, ప్రేయర్లో పెడుతున్నాను, ఈవెన్ మన సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తున్నాను. పరిస్థితులు మారుతాయి, ఏం కంగారు పడద్దు. మేము కూడా ప్రేయర్ చేస్తున్నాం పాస్టర్ గారు, కాకపోతే మా ప్రేయర్స్కి సమాధానం రావట్లేదని భయంగా ఉంటుంది. అసలు గాడ్ ఎందుకు మాకు ఇలా ఒంటరిగా పరీక్షిస్తున్నాడా అనిపిస్తుంది. ఇంకా ఎంతకాలం ఇలా వెయిట్ చేయాలో అర్థం అవ్వట్లేదు. నాకు అర్థమైంది మీ పరిస్థితి, ఎందుకంటే నిరుత్సాహంతో నిరీక్షణ లేకుండా అలా ఉన్నారంటే అది అంత ఈజీ కాదు. స్పిరిచువల్గా చాలా బలహీన పడుతున్నారని కూడా అర్థమైంది. ఏం కంగారు పడద్దు, మారుతుంది పరిస్థితి. ప్రార్థన చేద్దాం. ఓకే బ్రదర్. డాడీ అమ్మా చెప్పండి. ప్రైజ్ లార్డ్ ఆంటీ అండ్ అంకుల్. హాయ్ పిజీ, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? God's grace was good, auntie. How are you guys? గుడ్, థ్యాంక్ యూ. మీకు బుజ్జి చెప్పండి రా. Daddy, actually the speaker was supposed to come today, said that they're not coming, right? యా వాళ్ళు రావట్లేదనే కదా మమ్మీ ఆఫీస్కి వెళ్ళింది. But actually they just called and said that they're on there right now. They'll be here in an hour. ఓ రియల్లీ? సరే, అయితే ఇన్ఫర్మేషన్ మమ్మీకి పాస్ చేయండి. దానికి కావాల్సిన ప్లాన్స్ అవన్నీ చేసుకుంటారు. వాళ్ళకి మీల్స్ కానీ అండ్ మిగతా ఏర్పాట్లన్నీ అవుట్ చేస్తారు. Okay, Daddy, I'll call her. Yeah. So Daddy, when first group have an emergency prayer request which needs prayer support. ఓకే. అమ్మమ్మకి చెప్పు, అమ్మమ్మ ప్రార్థనలో ఉన్నది కదా, ఒకసారి అమ్మమ్మకి చెప్పు. నేను నా ప్రార్థన అయిపోయినంటే వెళ్ళి జాయిన్ అవుతాను. Sure, Daddy, thank you. థ్యాంక్ యూ. Bye, auntie and uncle. బాయ్ పిజీ, గాడ్ బ్లెస్ యు బోత్. ఏంటి బ్రదర్, నేను భయపడడంలో బిజీగా ఉంటే మీరు ఇంటి పనులు చేయడంలో బిజీగా ఉన్నారు. మీరందరూ ఇంత ఎలా నమ్మకంగా ఉంటున్నారు? ఇంకా మీ స్పిరిచువల్ వర్క్లో ఇంత స్ట్రాంగ్గా ఎలా మేనేజ్ చేస్తున్నారు? నో, నేను కూడా మీ ఫేర్ త్రూ వెళ్ళాను. నేను చాలా కష్టాలు పడ్డాను. ఏంటి నిజమా బ్రదర్? మీరంతా మీ చిరునవ్వుతో అందరికీ ఉత్సాహంగా మా అందరికీ ఉంటారు, కానీ మీకు ఫియర్ అయ్యారా? అప్పుడు ఆ ఫియర్ని మీరు ఎలా మేనేజ్ చేశారు? అంత ఈజీ కాదు, ఎందుకంటే నేను ఈ చర్చ్ స్టార్ట్ చేసి, ఈ సంఘం స్టార్ట్ చేసి ఈ ఈస్టర్కి 7 సంవత్సరాలు అవుతుంది. ఈ 7 సంవత్సరాలు చాలా ఫేస్ చేశాను. ఫస్ట్ మీకు తెలుసా, ఈ గుడ్ ఫ్రైడే రోజు ఎంటీతో ఎలా ఉందో, ఏమీ లేని సమాధి ఎలా ఉందో, అలాగే నేను ఈ చర్చ్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు లేరు, నా కుటుంబ సభ్యులు తప్ప ఎవరు లేరు. నేను అలా ప్రార్థన చేస్తూ ఒక్కోసారి నిరుత్సాహపడేవాడిని. ఎందుకంటే ఫినాన్షియల్ సపోర్ట్ కానీ, మోరల్ సపోర్ట్ కానీ, స్పిరిచువల్ సపోర్ట్ కానీ నేను చాలా బలహీనంగా ఉండేవాడిని. ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఒక్కోసారి నన్ను నేను డౌట్ పడేవాడిని, నా కాలింగ్ నిజమా కాదా అని ప్రార్థిస్తూ ఉండేవాడిని. కానీ దేవుడు ఆలస్యం చేసేవాడు కాదు. ఓకే, కానీ దేవుడే నాకు జవాబు ఇచ్చాడు. మెల్లమెల్లగా అందరూ సంఘం అంతా ఏర్పడి ఇలా స్థాపింపబడ్డదంటే అది కేవలం దేవుని కృప. మనం ఎప్పుడైతే ప్రార్థనలో నిరుత్సాహపడతామో సైతానుడు మనల్ని ఇంకా నిరుత్సాహపడతాడు. కానీ దేవుడు విశ్వాసం ద్వారా మన ప్రార్థన యందు నిలకడగలిగి విశ్వాసంతో ఎప్పుడైతే అడుగుతామో ఆయనే అన్నీ దయచేస్తాడు సకాలంలో. ఈ సంఘం ఎలా స్థాపించబడిందంటే కేవలం దేవుని కృప. నన్ను ఒక పాత్రగా వాడుకున్నాడు తప్ప దేవుడు, నన్ను గర్వపడవలసింది ఏమీ లేదు. అది కేవలం దేవుని కృప. ఇది మీ సాక్ష్యం వింటుంటే మాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది పాస్టర్ గారు. ఈ ఈస్టర్ మెసేజ్ మాకు కూడా కొంచెం షేర్ చేయండి. షూర్, నేను చెప్తాను మీకు, రండి. ఓకే పాస్టర్. ఒకసారి అటు చూడండి. ఆ పాత సమయంలో యేసయ్య చనిపోయినప్పుడు ఆయన శిష్యులందరూ చెల్లాచెదురైపోయారు. ఆయన చెప్పిన మాటలు మర్చిపోయారు, అన్నీ మర్చిపోయారు. వాళ్ళకి ఇంకా ఎవరు బతుకుతారు వాళ్ళు వెళ్ళిపోయారు. మనం అన్నీ వదిలేసి క్రీస్తుని వెంబడించాము. ఇప్పుడు మనకి ఏం మిగిలింది? మన ఆశ కూడా చచ్చిపోయింది. అవును పీటర్, చాలా భయంగా ఉంది. పద, తలుపులు వేసేయండి, ఎవరైనా వస్తారేమో మళ్ళీ. అయితే మనం ప్రార్థన చేసుకుందాం. మనకు యేసు ప్రభు నేర్పిన పాఠం అదే కదా, మనం కూర్చొని ప్రార్థన చేద్దాం. పీటర్.
ఒక్కసారి ఆ మగ్ధలేని మరియను కూడా చూడండి, యేసయ్య కోసం ఎలా వెతుకుతుందో. స్నేహితులారా, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు సమాధిని చూద్దామండి. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు సమాధి పైన రాయి తొలగబడి ఉంది. ఎవరు తొలగించారు ఈ రాయిని? మన ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు. స్నేహితులారా, ఇది వెంటనే శిష్యులకు తెలియచెప్పండి. పేతురు, యోహాను, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు సమాధిపై నుంచి రాయి తొలగబడి ఉంది. మన ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు. ఎవరు ఎత్తుకొని పోయారో ఎరుగుదాము రండి. ఏం జరిగిందో చూద్దాం రండి. అవును, నిజమే. మన యేసు ప్రభుని ఎవరో తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ ఓన్లీ బట్టలు ఒక్కటే ఉన్నవి. అవును, మన ప్రభువు కనిపించట్లేదు. ఆశ్చర్యంగా ఉందే. ప్రభువా, ప్రభువా, నిన్నెవరు ఎత్తుకొని వెళ్ళిపోయారయ్యా? యేసయ్యా, ప్రభువా, నిన్నెక్కడ ఉంచుతారో తెలియడం లేదయ్యా. నా ప్రభువా, నా ప్రభువా, యేసయ్యా, నిన్నెక్కడ ఉంచుతిరయ్యా? మన ప్రభువైన యేసుక్రీస్తుని ఎవరో ఎత్తుకుని పోయారు. ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియడం లేదు. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమి ఎదుగుతున్నావు? అయ్యా, మా ప్రభువైన యేసుక్రీస్తుని ఎవరో ఎత్తుకుని పోయారు. మీరేమైనా ఎత్తుకుని పోయారా? ఎత్తుకుని పోయినట్టుది ఎక్కడ ఉంచుతారో చెప్పండి. మరియా, ప్రభుని, నేను ఇంకా బతికే ఉన్నాను, దేవుని వద్దకు ఎక్కిపోబడలేదు, కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నువ్వు నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రిను మీ తండ్రిను, నా దేవుడైనను మీ దేవుడైన వద్దకు ఎక్కిపోవద్దని వారితో చెప్పు. అలాగే ప్రభువా, ఇప్పుడే చెప్పేదను. శిష్యులారా, పేతురు, యోహాను, మన ప్రభువు సమాధిలో నుంచి లేపబడ్డాడు. ఆయన మరణంను జయించాడు. మనకింకా భయం లేదు. ఆయన మరణంను జయించాడు, సమాధిలో నుంచి లేపబడ్డాడు. హిస్ రీజన్. చూసారా అండి, అప్పుడు ఆ శిష్యులు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. దేవుడు చనిపోయాడానికి వాళ్ళందరూ ఎవరు దిక్కు దిశ లేకుండా ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయి చేపలు పట్టేవాళ్ళు, వడ్ర పని చేసుకునేవాళ్ళు, వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏ నిరీక్షణ లేదని అనుకున్నారు. దేవుడు చెప్పిన మాటలు మర్చారు, ఆయన ఇచ్చిన వాక్యాన్ని మర్చారు. అవన్నీ గుర్తు చేసుకోకుండా నిరుత్సాహంతో ఎవరి పనుల్లోకి వెళ్ళిపోయారు. అలాగే మనం కూడా మీరున్న పరిస్థితులు నేను అర్థం చేసుకోగలను. దేవుడిచ్చిన వాగ్దానాన్ని, దేవుడిచ్చిన ప్రతిదీ మీరు మర్చిపోయారు. ఇప్పుడున్న ఆ పరిస్థితులు నేను అర్థం చేసుకోగలను. ఈవెన్ మగ్ధలేని మరియని చూడండి, ఆవిడ యేసయ్య చనిపోయాడని ఆలోచించింది తప్ప అది యేసయ్య వచ్చాడని కూడా మర్చిపోయింది. ఆ భయంలో ఉన్నది. మీరు కూడా అదే భయంలో ఉన్నారు. భయాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టేస్తామో దేవుడి మీద ఆశ విశ్వాసం జరుగుతుంది. నమ్మకంగా ఉండండి. అందుకే నేను ఫాస్టింగ్ ప్రేయర్లు కానీ ఇంటర్సెసివ్ ప్రేయర్లు కానీ ఎందుకు చేస్తున్నానంటే మనందరం కలిసి సంఘమంతా ప్రార్థిస్తే సంఘానికి బలంగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, మీ పిల్లలు మీరు ఉపవాసం భోజనం ఉన్నా కానీ ఉపవాసం ఉండి ప్రార్థన ఉన్నా కానీ అంటే మీకు బాధగా ఉండదా? అలాగే మన కన్న తండ్రి మనం ఉపవాసం ఉన్నామంటే ఆయన కదిలించిపోతాడు, ఆయన చెలించిపోతాడు. సో ఆయన కంపల్సరీ మనకి జవాబు ఇస్తాడు. ఏమీ బాధపడవద్దు. ప్రతిసారి దేవుడి యందు నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థిద్దాం కంపల్సరీ. ఓకే, మీకు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తారని నేను నమ్ముతున్నాను. అందరం కలిసి ప్రార్థిద్దాం. అవును పాస్టర్ గారు, మా పరిస్థితి ఇప్పుడు మారలేదు కానీ మా విశ్వాసం బలపడింది. ఈ ఈస్టర్ మెసేజ్ మాకు షేర్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ. మా కన్ఫ్యూజన్స్ అన్నీ కూడా పోయినాయి బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ సిస్టర్. అన్న, నేను చాలా సంతోషంగా మీకు ప్రైజ్ రిపోర్ట్ చెప్పాలని వచ్చాను. చెప్పండి. మనం లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి ఆఫీస్లో లేఅవుట్స్ జరుగుతున్నాయి, చాలా ఇబ్బందిగా ఉంది అని మనం ప్రేయర్లో పెడుతూ ఉన్నాం కదా. ఇవాళ మేనేజర్ కాల్ చేసి చెప్పారన్న,
ఏంటి అని అంటే ఇంకా లే ఆఫ్స్ లేవు అని, అలాగే న్యూ టీమ్ మెంబర్స్ని కూడా ప్రాజెక్ట్లోకి హైర్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ 3 years కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ అయింది అని చెప్పి ఇన్ఫార్మ్ చేశారు. ఇట్స్ సో రియల్లీ అ బ్లెస్సింగ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గుడ్ న్యూస్, ప్రైజ్ ది లార్డ్. చూసారా, మీరు కూడా త్వరలోనే అలాంటి గుడ్ న్యూస్ నేను చెప్తారని నేను ఆశిస్తున్నాను. కంపల్సరీ మీరు కూడా అదే సంతోషంతో మనందరం కృతజ్ఞత కూడుకుని పెట్టుకుందాం. ఏం నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థిద్దాం. ప్రైజ్ లార్డ్ పాస్టర్. హాయ్ ఉపదేశ్, ఎలా ఉన్నారు? బాగున్నాను పాస్టర్. Yeah, చెప్పండి. నాకు శాండోర్లో జాబ్ ఆఫర్ వచ్చింది. ప్రైజ్ గాడ్. నా ఎక్స్పీరియన్స్ డొమైన్లోనే దేవుడు జాబ్ ఇచ్చారు. సరైన సమయంలో దేవుడు ఇచ్చినందుకు దేవుడికి అండ్ సంఘానికి అందరికీ వందనాలు. ప్రైజ్ గాడ్. చూసారా, అన్ని గుడ్ న్యూస్ వస్తున్నాయి. మీరు కూడా అలాగే గుడ్ న్యూస్ చెప్తారు, ఏం కంగారు పడద్దు. So I also have a praise report. Yeah. Earlier, I was hesitating to take baptism, and I was confused. I didn't know whether to take baptism or not. But thanks to you, thanks to our conversations that we had, my mind was open, and I'm not scared to take baptism anymore. And I took baptism, and I'm so thankful for you to help me realize that. And I'm so thankful to God as He accepted me as His child. Yeah, good Pratik. Thank not to me, God కి. ఆయన నన్ను ఒక పాత్రగా చేసుకున్నాడు అంతే. ప్రైజ్ లార్డ్. అందుకే నాకు ఒక సేయింగ్ గుర్తొస్తుంది. క్రాస్ అండ్ కాలింగ్ హ్యాస్ పెయిన్, క్రాస్ అండ్ కాలింగ్ హ్యాస్ విక్టరీ. హీ ఈజ్ రైజన్. క్రీస్తునేడు లేచెను. యా, థ్యాంక్ యూ టీమ్, థ్యాంక్ యూ చర్చ్ మెంబర్స్. ఇదేంటంటే ఈ స్కిట్ జస్ట్ నరేష్ అన్న ఎలా వచ్చారు శాన్ ఆంటోనియోకి అండ్ ఎలా స్టార్ట్ చేశారు ఈ సంఘం, ఆయన కాలింగ్ ఎలా అయింది, ఆయన స్కిట్ నేను చేశాను వీళ్ళంతా. సో చాలా ఫేస్ చేశారండి ఫినాన్షియల్గా కానీ అవన్నీ. ఎందుకంటే మనమంటే ఇప్పుడు వచ్చాము మనకు తెలియదు, కానీ ఆయన ఒక 7 సంవత్సరాల క్రితం వచ్చి ఇది స్టార్ట్ చేసినప్పుడు చర్చ్ మెంబర్స్ కానీ ఎవరూ లేకుండా అలా ఉన్నప్పుడు సో మెల్లమెల్లగా బిల్డ్ చేసుకుంటూ ప్రార్థన నిలకడగలిగి ప్రతిదీ ఆయన చేస్తున్నారండి. థ్యాంక్ యూ అన్న. నౌ ఐ రిక్వెస్ట్ పాస్టర్ నరేష్ అన్న to share some words with family. Let's give a big round of applause to the Easter skit team. And I request Jyoti and Preeti, okay, he's here, and then Pratik is here. I request Jyoti to come here. And ముందుగా మరి యొక్క స్కిట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఆనంద్, యు ఆర్ you fulfilled my role here in this skit. And thank you Suresh and Prasanna and Ram and Abhisarika, Upadesh, Pratik and Kirti and Chinpalalu, Mari, Jessica and Jenny and Anurag and Sandeep and Shrestha and Preeti and Jessica and Orange and Anil and then also Vishal. So మీరు యొక్క సమయంలో మరి ఆనంద్ చెప్పినట్లుగా యాక్చువల్గా నేను when I was in 3rd year medicine I had a life and death issue and I was praying in Visakhapatnam railway station and I was actually worried and crying. Lord, this health issue is an old age issue, but I'm only 22 years old. But at the time, no one in my family is a pastor, so there is no lineage, and there is no one to encourage me to go in the ministry. But I literally was crying and then asking, Lord, if you save my life, I'll give my life to you. And that was in 1992 when I was 22 years old. But I completed my medical school and went to Eastern Caribbean Islands, and Dr. Chandrasekhar was my pioneer, so he was already there. And then so I taught in the medical school for 3 years and then moved to United States in 2002. And while I was working in clinical research, I did my master's in theology and moved to Texas in 2015, but still I was not ready to start church ministry. I was in SACFF as an active member,
And then in 2018, end of 18 was the year that, God actually, gave me a peace to start the church ministry. So we inaugurated our house of prayer in 2019 on Easter Sunday. So every Easter is our anniversary. So that's why, God has been protecting all the years and then, helped us to celebrate this 7th church anniversary. So that's why they did, Easter Sunday skit. And as long as, along with the Easter skit, they, showed some testimonies, the answered prayers. Our God is a prayer answering God. He turns our prayer requests into praise reports. And, all that job issues, health issues, and then, so we all prayed. And basically those are all the testimonies that it's not one individual prayer, so everybody, prayed. So, Jyoti was my backbone for this church ministry, and Jyoti supported me a lot. Actually now we are celebrating 7th anniversary, but, at the end of 2nd year, I was thinking that, the close friends are leaving me, and basically, I think that this is not my cup of tea. I'm going to wind up and then, just do my secular job. But, Jyoti, she encouraged, saying that, you did the service for 2 years, just do 1 more year and then see. If you think you can't do it anymore, we'll wind up and then quit. And but now, see, everybody prayers and everyone prayers God answered. And then even for the, the church building also, we started in Christ our Savior, so for the Shepherd of the Hills in 2019. And after that, there was a breakdown, and then we have to move to Christ our Savior Lutheran Church. And then, so they increased the rent, and then, so we moved from there, and then we moved to IBC, International Bible Church. So all these 7 years, it's not a smooth journey. And the ministry is not a bed of roses. It's basically, God has been protecting all of us, my family and all the church members. And I sincerely, give my thanks to the Lord who protected us. And then I thank the church members who has been supporting me, through the fasting prayers and all-night prayers, in intercessory prayers. Everybody, prayed and then, stood with me and my family. Even during the Lent, we started the prayer calls on Ash Wednesday until the Holy Wednesday. And every day we had prayer calls, Monday through Saturday, 7:30 p.m. to 8:30 p.m. So many pastors around the globe, they shared the word of God. And so many of our church members, they helped to coordinate the prayer calls. And even, see, the skit, so they showed how, God helped us. So basically, I thank each and every one for, praying for us. And then also, and so today we are celebrating Easter Sunday. So Christ is risen. Let's all say, Christ is risen. He is risen indeed. One more time with a loud voice, with extra thing. Christ is risen.